ఆపీ అదాలత్లో సింగర్ కుమార్ సాను గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే. ఈయనొక కాపీ క్యాట్. మీ నాన్నగారు ఒక మంచి క్లాసికల్ సింగర్, ఆయన చాలా మంచి సింగర్. ఆయన మీకు వంశపర్యంగా మ్యూజిక్ నేర్పించాలనుకున్నారు, కానీ మీరు సినిమా మ్యూజిక్లోకి వెళ్ళిపోయారు. మీరు కష్టపడాలనుకోలేదా? యాక్చువల్గా నేను పెద్దగా క్లాసికల్ ఏమీ నేర్చుకోలేదు. ఏదో కొద్దిగా మాత్రం నేర్చుకున్నాను. మొదట్లో నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత బాంబేకి వచ్చాక కళ్యాణ్జీ, ఆనంద్జీ దగ్గర కొంచెం నేర్చుకున్నాను. నేను అలాగే ఇంకో విషయం కూడా విన్నాను. చిన్నప్పుడు మీకు షాను అని పేరు పెట్టారట. ఎందుకంటే మనం చెడిపోయిన పాలనే షాను అని అంటాం. పాలలో మనం నిమ్మకాయని కలిపితే అది విరిగిపోతుంది. బెంగాల్లో దాన్ని షాన్ అని అంటారు. చానా. చానా. యా. విరిగిపోయిన పాలనే చానా అంటారు, కానీ మీ పేరునెందుకు? నన్ను చూస్తుంటే విరిగిపోయినట్టుగా కనిపిస్తోందా? See, my George. Thank you. నేను బానే ఉన్నాను, చూస్తున్నారుగా. నా గొంతు కూడా ఏం పాడైపోలేదు. మీ గొంతు చాలా తీయగా ఉంటుంది, అందులో అనుమానమే లేదు. చాలా సంతోషం. మీరు పాటలు పాడడం మొదలుపెట్టిన తర్వాత కిషోర్ కుమార్ గారి పాటలు విని మీరు అలాగే కాపీ కొట్టడం మొదలుపెట్టారని మేం విన్నాం. ఇది నిజమేనంటారా? యాక్చువల్గా నేను కిషోర్ దాని మొదట్లో ఫాలో అయ్యాను, ఇప్పుడు అవుతున్నాను. నా గొంతు కూడా ఆయనతో మ్యాచ్ అవుతున్నట్టుగా ఉండేది. ఎప్పుడంటే అది కెరియర్ బిగినింగ్లో. అండ్ ఐ థింక్ అంటే లెజెండ్ని ఫాలో అవడంలో ఏ తప్పు లేదు. ఆయన నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి. అవి నేర్చుకుని మాల ఆలోచనలు కలిపి ఓ కొత్త విషయాన్ని సృష్టించాలి. అది నేను ప్రయత్నించాను. అండ్ ఐ థింక్ ప్రజలు మన ముందున్నారు. వాళ్ళకి నచ్చిన తర్వాతే కుమార్ సాను అయ్యాను. కానీ ఇది నిజమే కదా, మీరు పాడిన కవర్ వర్షన్ కిషోర్ కుమార్ గారి పాట, అది కూడా ఆయన బతికున్నప్పుడే పాడారు మీరు. ఆయన పాటల్ని మీరు కాపీ కొట్టారు. ఆయన నా పాటలు ఎందుకు నువ్వు కాపీ కొడుతున్నావని మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదా? నేను మొదట్లో కలకట్టాలో 2-3 సాంగ్స్ రికార్డ్ చేశాను. అవి సినిమా సాంగ్స్. అవి 2 పెద్ద హిట్. ఆ తర్వాత బాంబే వచ్చాను. తర్వాత కిషోర్ దా గారి కవర్ సాంగ్స్ పాడుతూ వచ్చాను. ఆ క్యాసెట్లో వచ్చాక 2-3 పాటలు కూడా పాడాను. పాపులారిటీ మాత్రం రాలేదు. తర్వాత కిషోర్ దా గారు చనిపోయాక నేను ప్రకాష్ షా గారి సహాయంతో, కళ్యాణ్జీ, ఆనంద్జీ గారి సహాయంతో జాదూగర్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. నేను మిమ్మల్ని అడిగింది, కిషోర్ కుమార్ గారు మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచి నా నేను పాటలు అవాయిడ్ చేస్తుంటే ఈయనేమిటి మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి నిలబడుతున్నారు? అంటే నేను ఆ విషయాన్ని ఓకే, నేను చెప్పి తీరాల్సిందే. సరే, అంటే చెప్పండి. కిషోర్ దా మొదట్లో నా కవర్ వర్షన్ని విన్నారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, ఆయన అప్పుడు ఏ పాట విన్నారు? ఆ కవర్ వర్షనే కదా. ఆయన చనిపోయే ముందు నాకు కొన్ని విషయాలు చెప్పారు. అవి నేను పాట ద్వారా చెప్తాను. जिंदगी का सफर है ये कैसा सफर, कोई समझा नहीं, कोई जाना नहीं, है ये कैसी डगर, चलते हैं सब मगर, कोई समझा नहीं, कोई जाना नहीं, जिंदगी का सफर है ये कैसा सफर, कोई समझा नहीं, कोई जाना नहीं. Thank you, thank you, thank you, thank you. ఇంతవరకు నేనేం తెలుసుకోలేదు, అర్థం చేసుకోనో లేదు. అలా ఎప్పుడు మేమే అంటున్నాం. ఇప్పటి వరకు మీరు అసలు ఏం చేస్తున్నారు, మీ విషయం ఏంటి అనేది ఎవరికీ తెలియదు కుమార్ సాను గారి గురించి. ఆ తర్వాత ఈ విషయం నిజమేనంటారా? మీ అసలు పేరు కేదార్నాథ్ భట్టాచార్యనా? చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే ప్రజల్ని మూర్ఖులు చేయడానికి మీ పేరు కుమార్ సాను మార్చుకున్నారా? చూడండి, కేదార్నాథ్ భట్టాచార్య అనే నా పూర్తి పేరు. ఇప్పుడు కూడా నా మాటలు బట్టి మీరు అర్థం చేసుకోగలరు. నేను ఒక బెంగాలీ. డెఫినెట్లీ మీకు అర్థమై ఉంటుంది. క్షమించండి, నేను ముందే చెప్పేస్తున్నాను. అంటే నేను మాట్లాడేటప్పుడు ఎక్కువగా బెంగాలీని యూజ్ చేస్తూ ఉంటాను. పాడేటప్పుడు నా ముందుకు పేపర్ వచ్చిందంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతవరకు నేను 21 లాంగ్వేజెస్లో పాడాను. అండ్ అందరూ చెప్తుంటారు,
అంటే నువ్వు తెలుగులో పాడుతుంటే వినడానికి తెలుగులాగే ఉంది అని. ఇవన్నీ ఆ దేవుడు గిఫ్టే, నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. కానీ యాక్చువల్లీ నేను మీరు కుమార్ షానుని ఎందుకు పెట్టారో అది చెప్పండి, మిగతావి తర్వాత చెప్పండి. మొదట్లోనే కళ్యాణ్జీ ఆనంద్జీ గారు ఏం చెప్పారంటే, ఇలా చూడు కుమార్, నువ్వు ఒక బెంగాలీ. ప్రజలు ముందు ఏం చెప్తారంటే, ఏది ఏవైనా నువ్వు సవ్యంగా ప్రొనౌన్స్ చేసి పాడలేవు అని. నీ పేరే నీ మైనస్ పాయింటు అన్నారు. నేను చెప్పాను నా పేరు సాను భట్టాచార్య, అది పెట్టుకుందామని. వద్దొద్దు, మనం ఒక కొత్త పేరు పెడదాం, ఏ కాస్టుకు చెందినవాడవో తెలియకుండా ఉండాలి అన్నారు. ఇందులో నా తప్పేం లేదు. వాళ్ళు నాకు పెట్టిన పేరు కుమార్ సాను. ఈ పేరు కళ్యాణ్జీ ఆనంద్జీ పెట్టారు. ఈ పేరు వల్ల నీ కులం ఏదో ఎవరికీ తెలీదు అని అన్నారు. మీకు తెలుసుగా, ఆర్టిస్ట్ అనేవాడు ఏ కులానికి చెందడు. బాగా పడితే ఓకే, లేదంటే ఈయన ఈ విధంగా. సరే షాను గారు, ఈ విషయం నిజమో కాదో చెప్పండి. కిషోర్ కుమార్ గారు బతికున్నంత వరకు ఆయన పాటలు పాడడం మొదలు పెట్టారు, మీరు పాడారు కూడా, కానీ ఏది హిట్ అవ్వలేదు, అవునా? అవును, ఏ పాట హిట్ అవ్వలేదు డెఫినెట్లీ ఆయన ఉన్నంత వరకు. ఆయన చనిపోయిన తర్వాత మొదటి సినిమాలో ఆయన స్థానంలో జాదూగర్ సినిమా కోసం పాడాను. పిక్చర్ అయితే పెద్ద ఫ్లాపే. దానివల్ల నాకు ఒకే ఒక మంచి జరిగింది. అంటే అమితాబ్ గారికి నేనొక ప్లేబ్యాక్ చేశాను. ఎక్కడినుంచో ఓ కుర్రాడు వచ్చాడు అన్నారు, అమితాబ్ గారికి పాడాడు అన్నారు. అది నాకు గొప్పగా అనిపించింది. పిక్చర్ ఫ్లాపే, కానీ నేను ఇండస్ట్రీలో స్టాండ్ అయ్యాను. ఆ తర్వాత నాకు బోల్డ్ పాటలొచ్చాయి. అమితాబ్ గారికి ఎన్నో పాటలు పాడాను. సో డెఫినెట్లీ ఇట్స్ మై ప్లస్ పాయింటే. పబ్లిక్ ఇక్కడికి వచ్చారు, ఈ ప్రోగ్రాంకి ముందు వాళ్ళు ఒక రిక్వెస్ట్ కూడా పంపించారు. మీ మొదటి పాట హిట్ అయింది కదా, ఆ పాట మీరు ఇప్పుడు ఇక్కడ పాడాలి. మీరు పాడిన దాంట్లో ఏ పాట ఫస్ట్ హిట్ అయింది? నేను చెప్తే మీరు నమ్మరు. నా మొదటి పాట ఏది హిట్ అంటే ఆ పాట जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम तेरा साथ मेरा ओ हमनवा। न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम तेरा साथ मेरा ओ हमनवा। साथ मेरा ओ हमनवा। మీకు ఈ పాట చాలా అవసరం, ఎందుకంటే ఇక మీదటే మీ విచారణ మొదలు కాబోతోంది. కుమార్ షాను గారి మీద చాలా ఆరోపణలు మా దగ్గర ఉన్నాయి. ఒక బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. सांसों में बड़ी बेकरारी, आंखों में कई रत जगे, कभी कहीं लग जाए दिल तो कहीं फिर दिल ना लगे। अपना दिल में जरा थम लूं, जादू का मैं किसे नाम दूं, जादू कर रहा है, जादू कर रहा है असर चुप के। हाँ, दो दिल मिल रहे हैं, दो दिल मिल रहे हैं, मगर चुप के। हाँ, सबको हो रही है, हाँ सबको हो रही है खबर, चुप के ओ दो दिल मिल रहे हैं, मगर चुप के हाँ चुप के चुप के